హాయ్ ఫ్రెండ్స్, ఇది మన ఛానల్కి మొదటి వీడియో. మనం మొదటి ప్రయాణంగా తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి చేరుకుంటున్నాం. ప్రస్తుతం మనం రాజమండ్రిలో ప్రయాణిస్తున్నాం. మేము ఏంటంటే ఉదయాన్నే 4 గంటలకల్లా బై ట్రైన్ రాజమండ్రి చేరుకున్నాం. ఇక్కడ మాకు లోకల్లో ఫ్రెండ్స్ ఉండడంతో మేమందరం కలిసి ఒక 13 మంది కలిసి 3 కార్లలో మారేడుమిల్లికి బయలుదేరాం. సో మారేడుమిల్లి డిసెంబర్ 2nd వీక్లో మనం బయలుదేరాం. చూడండి, ఇప్పుడు మీరు చూస్తుంది ఎయిర్పోర్ట్ రోడ్. మనం ఎయిర్పోర్ట్ రోడ్ మీదుగా గోకవరం, రంపచోడవరం మీదుగా సుమారు ఒక 85 కిలోమీటర్లు ప్రయాణించినట్టయితే మనం మారేడుమిల్లి చేరుకుంటాం ఫ్రెండ్స్. సో రాజమండ్రికి మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే బాగుంటుంది వాతావరణం అనేది. చూడండి ఫ్రెండ్స్, అది మన బోర్డు మారేడుమిల్లి దిశగా. ఇప్పుడు మనం ఇంకా రాజమండ్రి ఇంచుమించుగా అవుట్కట్స్లో ఉన్నాము. మనం మొత్తం 13 మంది 3 కార్లో బయలుదేరాం. సో సుమారుగా ఇక్కడి నుంచి మనకి 2 గంటల జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 85 కిలోమీటర్లే కాబట్టి మనం త్వరగానే చేరుకుంటాం. చూడండి, మన రాజమండ్రి అవుట్కట్స్ దాటిన నుంచి చాలా వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంది. రోడ్డుకి ఇరువైపు చెట్లు కానీ, మధ్యలో వచ్చే పల్లెటూర్లు కానీ, చల్లగాలి కానీ, అసలు మనసుకి ఎలా ఉంటుందంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉన్నారో అసలు తప్పకుండా వీచ్ చేయాల్సిన ప్లేస్ మారేడుమిల్లి. మనం మారేడుమిల్లికి వెళ్ళకముందే ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. సో ఇదంతా చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం. ఈ రోడ్ జర్నీ కూడా చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. మనకు అలాగే దారి మధ్యలో కోతులు అనేవి చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ దారి పొడుగునా ఉంటాయి కాబట్టి, అంటే ఇంచుమించుగా ఒక అడవి ప్రాంతంలో నుంచి వెళ్తున్నాం కాబట్టి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి. సో బై రోడ్డు వెళ్ళేవారు కానీ ఎవరన్నా కూడా మనకి కోతులు తినే పళ్ళు కానీ లేదా అటుకులు కానీ మరమరాలు కానీ తెచ్చి వాటికి వేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ జాగ్రత్త పాటించాల్సింది ఏంటంటే అవి చాలా చాలా గుంపులుగా ఉన్నాయి. సో మనం దూరం నుంచి వేయడం కానీ లేదా కారు దిగకుండా వేయడం కానీ చేయడం మంచిది. ఎందుకంటే అవి వచ్చి మన దగ్గరకు వచ్చి లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. సో పిల్లలు ఉంటే మన దగ్గర భయపడే అవకాశం ఉంది. సో వీటితో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వేసినప్పటికీ. మాకు ఎక్స్పీరియన్స్ కూడా అయింది. సో కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే మనం యాక్చువల్గా టూర్ బయలుదేరినప్పుడు మనకు ఒకవేళ ఫ్యామిలీస్తో కనుక బయలుదేరితే ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఏదో అరేంజ్ చేసి తీసుకొస్తారు. ఒకవేళ అరేంజ్ అయిపోయినా ఒకవేళ బ్యాచిలర్స్ వెళ్ళినా చేసేదంటే మనకి గోకవరం దాటిన తర్వాత టిఫిన్స్ అక్కడ దొరకవు. సో మనకి గోకవరంలోనే మీరు టిఫిన్ చేస్తే మంచిది. సో ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్ళకపోతే హోటల్ కానీ ఫెసిలిటీస్ కానీ ఉండవు. మనం డైరెక్ట్గా ఇంకా మారేడుమిల్లి వెళ్ళిపోతాం. సో మనం ఆ దారి మధ్యలో ఆగుతూ స్పెండ్ చేసే టైం ఉంటుంది కాబట్టి టిఫిన్ ఎవరైతే తెచ్చుకోరో వాళ్ళు గోకవరంలో చేస్తే మంచిది. మనకు అలాగే దారి మధ్యలో మంచి సెలయేరు కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ సెలయేరు ఏంటంటే మొత్తం కొద్దిగా రాళ్ళు అవి కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. సో మనం స్నానం చేసేంత అవకాశం ఉండదు కానీ వ్యూస్ కానీ అవి కానీ బాగున్నాయి. ఇక్కడ నీరు కానీ జలపాతం కానీ అంత బాగున్నాయంటే మనం చక్కగా ఇక్కడ ఒక చిన్న సైజు ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది మనకి ఈ సెలయేరు పక్కనే. సో అది ఎంట్రీ పాస్ 10 రూపాయలు ఉంది. కానీ అక్కడ కూర్చొని తినడానికి ఒకవేళ మన ఇంటి తెచ్చుకుంటే కూర్చొని తినడానికి అయితే చాలా ఫెసిలిటీగా ఉంది. అక్కడ చిన్న గుడంలా కూడా కట్టారు. సో అవన్నీ ఇప్పుడు మనకి సెలయేరు ప్లస్ ఆ పార్క్ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక వ్యూ పాయింట్ నుంచి దాటుతాం. ఇది మనకు వచ్చేసి మంచినీటి డ్యామ్. ఇది చూసారుగా, మనకి అక్కడ అందరూ కూడా ఆగి ఫోటోలు దిగుతున్నారు. సో మనకి కొద్దిగా టైం ఎక్కువ అవడంతో ప్రజెంట్ మనం డైరెక్ట్గా మారేడుమిల్లి వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేటప్పుడు కవర్ చేద్దాం. సో చూడండి, మనకి మారేడుమిల్లి వచ్చే దగ్గర నుంచి రోడ్లు ఎలా ఉన్నాయంటే అచ్చం సొరంగ మార్గాల్లాగా ఉన్నాయి. అసలు చెట్లతో కూడినటువంటి సొరంగ మార్గాల్లాగా అసలు మనకి మనసుకి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. సో ఎట్టి పరిస్థితిలో ఈ జర్నీ అనేది మిస్ అవ్వద్దు. అలాగే ఇక్కడ డ్రైవింగ్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము చాలా సైన్ బోర్డు కూడా చూసాం, అడవి దున్నలు దాటు ప్రదేశము అని చెప్పేసి. సో అలాగే మనకి టర్నింగ్ కూడా ఉండటం వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. అంటే మీకు అడవి దున్నలో ఏం కనబడలేదు, కానీ బహుశా రాత్రి కూడా దాటుతాము. సో వీళ్ళంత వరకు మనం జాగ్రత్త తీసుకోవడం మంచిది. సో ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఆన్ రోడ్. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం మారేడుమిల్లిలో ఎక్కడైతే వాళ్ళ నైట్కి స్టే చేయబోతాం అక్కడ చేరుకున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటవీ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి కాటేజెస్. ఇవి మనం డైరెక్ట్గా ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది ముందుగానే. ఇవి మనకి www.vanvihari.com అనే వెబ్సైట్ ఉంది. సో ఆ వెబ్సైట్ ద్వారా మనం బుక్ చేయొచ్చు. ఒక రూమ్ వచ్చేసి 1500 నుంచి అప్ టు 3000 దాకా ఉన్నాయి. సో మన కన్వీనియన్స్ని బట్టి బుక్ చేసుకోవచ్చు. సో ఇదే కాకుండా మనకి మన మారేడుమిల్లి ఊరికి కొద్దిగా 4 కిలోమీటర్ల ముందుగానే birdsnest.in అనేసి ఒక వెబ్సైట్ ద్వారా ఒక రిసార్ట్ ఆన్లైన్ బుకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం దాని ద్వారా కూడా అక్కడ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ ఇంకా గేమ్స్, స్పోర్ట్స్ లాంటివి కూడా, యాక్టివిటీస్ కూడా వాళ్ళు అందిస్తున్నారు. అవి కూడా ఎక్స్ట్రా ప్రైస్తో అనుకుంటా. అదేవిధంగా మనకి vanvihari.com ద్వారా ఎలా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఒక వీడియో ద్వారా అందిస్తాను. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉన్నాయి. ఒక 20 ఎకరాలు సుమారు స్థలంలో అప్రాక్స్గా ఒక 11 కాటేజ్ 12 కాటేజ్ కట్టారు అంతే. సో మన అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ నైట్ క్యాంప్ ఫైర్ కూడా ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం చూస్తుందంతా కేవలం మన vanvihari.com వారిది రిసార్ట్ మాత్రమే. మొత్తం ఇదంతా చూడండి, మొత్తం ఒక అడవిలో నివసిస్తున్నటువంటి వాతావరణంలో ఇది కట్టారు. సో మీ ఇక్కడ వాతావరణం ఎంజాయ్ చేయొచ్చు మనం బాగా. సో ఇది పార్ట్ 1 మంది. సో మిగిలిన మారేడుమిల్లి ప్రదేశాలు అవి రేపు అందిస్తాను ఫ్రెండ్స్. బాయ్, ఎంజాయ్ ద డే.